ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో గ్రామ ప్రజలని మీ అందరికీ కూడా శుభాలు వందనాలండి. ఈ యొక్క మాటలు దేవుని మాటలు. దేవుడిచ్చిన పిలుపు మేరకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఆజ్ఞకు లోబడిన వారై ప్రతి ఒక్కరూ కూడా మేము పొందిన ఈ ఆనందం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఒక ఆశను బట్టి వీరందరూ రావడం జరిగిందండి. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, దురాశ గర్భం ధరించి పాపమును కనదంటండి, ఆ పాపము పరిపక్వమై మరణమును కనదనమాట అండి. అయితే దేవుని యొక్క లేఖనంలో ఏంటి దురాశ అంటే, మానవుని దేవుడు ఎంతో శ్రేష్టంగా తయారు చేసినప్పటికీ ఈ మానవుడు తన హృదయాన్ని స్వాధీనపరచుకోలేక, తన హృదయంలో మొలుస్తున్నటువంటి ఈ దురాశను ఎదిరించలేక, ఆ దురాశతో అంటే తనది కాని ప్రతిదీ కూడా అధికంగా కోరుకొని అతడు మొదటగా పాపాన్ని తెచ్చుకుంటున్నాడు అనమాట అండి. అయితే ఆ పాపానికి మరికొద్దిగా అవకాశం ఇచ్చి, అంటే ఇంకా వెనుక తిరగక ఇంకొంచెం ముందడుగు వేసి మరణంలో పడిపోతున్నాడంటండి. ఏంటి మరణం అంటే, ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ లోకంలో ఏ దేవుడైతే తనను సృజించాడో ఆయనతో కలిసి సహవాసం చేసేలాగా ఈ మానవునైనా దేవుని కన్నా కొద్దిగా తక్కువనిగా చేశాడంటండి. తన పిల్లలుగా చేసినప్పుడు ఈ యొక్క మానవు యొక్క హృదయం దురాశకు లోనై ఆ యొక్క పాపాన్ని తెచ్చుకొని మరణానికి వెళ్ళిపోతుందన్నమాట. ఏంటి మరణం అంటే, ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు నమ్మేది ఒక విషయం కంపల్సరీ. ఏంటంటే, పాపం చేయడం వల్ల నరకానికి వెళ్ళిపోతారు, పుణ్యం చేయడం వల్ల ఆ యొక్క స్వర్గానికి వెళ్తారనేది ప్రతి ఒక్క మానవుని అడిగితే చెప్పగలుగుతారు. మరొక విషయం ఎదురైనా చెప్పలేరేమో, కానీ ఈ విషయం చిన్నపిల్లలన్నా టక్కుని చెప్పేస్తాడనమాట అండి. అయితే ఈ మానవుడు ఆ నరకంలోకి ఈ స్వర్గంలో కనబడేటువంటి నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక దారి కావాలి. ఏంటి ఆ దారి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏదో పక్కవానికి సహాయం చేస్తాను, లేకపోతే లేని వారికి సహాయం చేస్తాను, ఆ పుణ్యం ప్రాప్తించి ఆ యొక్క పుణ్యలోకంలో ప్రవేశిస్తామనేది మానవుని యొక్క నానుడి. అయితే లేఖనం ఏమని చెప్తుందంటే, మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడంటండి. లోకంలో ఉన్న ప్రతి జనం కూడా కేవలం పాపులై ఉన్నారు, కానీ వారి యొక్క స్వకీయ చేత, అంటే వారు చేసేటువంటి పుణ్యకార్యాల చేత వారి లోకంలో మంచివారిని అనిపించుకోగలుగుతారే కానీ ఆ నరకం నుంచి తప్పింపబడలేరన్నమాట. అయితే ఈ నరకం నుంచి తప్పించబడాలంటే సర్వశక్తుడును పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు అయినటువంటి ఒక మానవుడు ఈ లోకంలో తను బలి అయి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాల్సి ఉంది. అయితే లోకంలో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా అని దేవుడు వెతికితే ఈ లోకంలో నీతిమంతుడు ఎవడో లేడంటండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మానవుని యొక్క నీతి మురికి గుడ్డ వంటిదని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆ దేవదేవుడే ఈ యొక్క నరరూపిగా శరీరాన్ని దాల్చి తనను తానే, ఎందుకంటే మన పిల్లలు ఏదైనా చిన్నపాటి తప్పిదం చేసినప్పుడు వాళ్ళని మనం చంపుకోలేం, కానీ ఆ తప్పిదాన్ని సరిచేసి వాళ్ళని శ్రేష్టమైన వారు ఉండడానికి వారి బుద్ధి చెప్తాం కదండి. అలాగే దేవుడు ఎంతో ప్రేమించి చేసుకుని మానవుడు చేసినటువంటి ఆ పాపం నుంచి నిత్య శిక్ష అయినటువంటి ఆ నరకంలో పడకుండా నిత్య సంతోషకరమైనటువంటి నిత్య మార్గమైనటువంటి ఆ పరలోకంలో చేర్చాలనే ఉద్దేశంతో ఇంకా దేవదేవుడే తానే నరరూపిగా ఈ లోకంలోకి వచ్చి మనందరి యొక్క ప్రతి పాపం విషయమై, అతిక్రమ విషయమై నరకంలో పడిపోకుండా ఆ పుణ్యలోకంలోనికి, ఆ పరలోక రాజ్యంలోకి చేర్చబడి తన పిల్లలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా తనతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనే మన కొరకు బలి అయి తిరిగి లేచి నేను వస్తానని చెప్పి, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నా కొరకు ఈయన బలి అయి తిరిగి లేచి తన ప్రాణాన్ని నా పాపాల విషయమై క్రయధనంగా పెట్టారని విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నరక శిక్ష నుంచి తప్పించి ఆ నిత్యరాజ్యంలోనికి చేర్చి యుగ యుగాలు కూడా, మహా అయితే ఇక్కడ మనం ఒకవేళ బతకగలిగితే ఒక 70 సంవత్సరాలు బతకొచ్చు, మరికొద్దిగా పోషణ బాగుంటే 80 సంవత్సరాలు బతకొచ్చు, కానీ ఆ బతికే 10 సంవత్సరాలు కూడా ఎంతో దుఃఖంతో ఆయాసంతో బ్రతుకుతామే కానీ సంతోషంగా ఉండలేం. అయితే మానవుడు యుగ యుగాలు కూడా, అంటే సంవత్సరాలు, వేల కొలది సంవత్సరాలు కూడా ఆయనతో సంతోషంగా ఉండడం కొరకు
ఆయనే మన కొరకు బలి అయ్యాడండి. ఆయనపై విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ నిత్యరాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి మనందరూ కూడా ఆయన విశ్వాసం ఉంచగలిగితే గనక ఆ నిత్యరాజ్యం ఆయన పిల్లలుగాను, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహామహిమ కలిగిన మహారాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహారాజువు, సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన దేవదేవుడవు, ఈ లోకంలో దురాశ చేత ఏడవబడుచున్న మనుషులను రక్షించుటకు నాయన, ఈ లోకంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్న వారిని బ్రతికించుట కొరకు నా దేవా, నాయన ఇదిగో 2024 సంవత్సరాల క్రితం బాలయేసుగా ఈ లోకంలో ప్రభా నాయన మీరు ఉద్భవించినందుకు, జన్మించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి మనుషుడి యొక్క పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి నువ్వు పుట్టావు దేవా. అంతేకాదు మా కొరకు దేవా 33.5 సంవత్సరాలు బ్రతికి ఇదిగో ఎన్నో మార్గాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఎంతో మందిని ప్రభా నాయన ఇదిగో బాగు చేసి తండ్రి నీకు స్తోత్రాలు. పాపముల నుండి విడిపించి నాయన ఇదిగో ఈ రోజు మేము రక్షించబడుటకు నాయన, మా పాపముల నుండి మేము విముక్తి కలిగి నాయన నీ యందు మేము ఉండటానికి దేవా, మా వలె అనేకులు నీ యందు ఉండటానికి దేవా, ఇదిగో ఈ సువార్తను ప్రకటించుటకు నువ్వు ఇచ్చిన ఆలోచనకే నీ సేవకుని బట్టి, సంఘమును సహవాసాన్ని బట్టి దేవా, దీనికి కర్త అయిన దేవా నీకు స్తోత్రాలు. విత్తబడుచున్న విత్తనములు ఫలింపచేయండి. శిలువ మరణము ద్వారా తండ్రి నాయన ఇదిగో దురాశ చేత, దుఃఖము చేత, పాపముల చేత పతనమైపోతున్న తండ్రి నాయన ఇదిగో ప్రభా, ఈ ప్రాంత వాసులను అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా అంతటా అందరినీ ఆకర్షించుకొని ఆయన వారి వారి పాపభారముల నుండి, శాపభారముల నుండి, దురాశల నుండి, దుఃఖముల నుండి నాయన విడిపించి, రక్షించి నీకే మహిమ తెచ్చుకుని రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.